నేను లంచ్కి వస్తానని వేరే వాళ్ళకి మాటిచ్చాను. ఎవరికి? అది నా ఫ్రెండ్కి. ఫోన్ చేసి రావటం కుదరదని చెప్పే. ఏంటి సంధ్య ఇది? ప్లీజ్ విశ్వ, ఈవినింగ్ వరకు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకు. లేదు, నేను వెళ్ళాలి. ఉన్నారా? ఎవరెవరు? నేను విశ్వ. ఇద్దరం కలిసి డిన్నర్ చేశాం. అవునంటావో కాదంటావో అన్న అనుమానంతో మధ్యలో ఆగిపోయి ఈ మాట నీతో నేను చెప్పలేకపోయాను. ఐ లవ్ యూ టు విశ్వ. నువ్వంటే ప్రాణం. కలిసి బ్రతకడం అంటూ జరిగితే అది నీతోనే అని ఆ ఇంట్లోంచి నీ చేయి పట్టుకొని బయటకొచ్చిన రోజే నిర్ణయించుకున్నాను. ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులా? ఐ లవ్ యూ విశ్వ, ఐ లవ్ యూ. మనసులో ఇంత ప్రేమ దాచుకుని అతనితో పెళ్లికెలా ఒప్పుకున్నావు సావిత్రి? ఎవరితో పెళ్లి కొప్పుకున్నాను? సూర్యకి నీకు పెళ్లి చేస్తానని మేడం గారంటే నువ్వు ఓకే అన్నావు కదా. అతనితో నాకు పెళ్ళేంటి విశ్వ? మనసులో నువ్వు ఉంటే పెళ్లి అతనితో ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? మరి మేడం గారేంటి సూర్యకి నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు? ఆ విషయం గురించే నేను నీతో మాట్లాడాలి అంది. సూర్యని పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడు చెప్పాను విశ్వ? అసలు అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటానని నువ్వెలా అనుకున్నావు? మేము అనుకోలేదు, మేడం గారే అనుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేయాలని హడావుడి చేస్తుందంతా మీ పెళ్లి గురించే. నో, నా మనసు తెలుసుకోకుండా, నా ఇష్టం గురించి తెలుసుకోకుండా నాన్నమ్మ అతనితో నా పెళ్లి అని ఎలా అనుంటుంది? ఇప్పుడెలా సావిత్రి? మేడం గారు అతనికి నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎలా ఫిక్స్ అవుతుంది? అసలు ఈ ఆలోచన నాన్నమ్మకి ఎలా వచ్చింది? ఈ విషయం నాన్నమ్మ దగ్గరే తేల్చుకుంటాను. నానమ్మా, నానమ్మా! సరస్వతి,
ఏమైందమ్మా? ఏంటిది నానమ్మా? ఏం చేస్తున్నారు? నా జీవితాన్ని ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? అదేంటమ్మా అలా అంటున్నావు? మరెందుకు నాకింత అన్యాయం చేస్తున్నారు? ఎందుకు నా జీవితాన్ని మరొకరితో ముడివెయ్యాలి అని చూస్తున్నారు? నేను నీకు అన్యాయం చేస్తానా? ఎలా అంటున్నావమ్మా ఆ మాట? నీ జీవితం బావుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తానే గాని నీ చెడు కోరుకుంటానా? మరెందుకు నా పెళ్లి ఎవరితోనో చెయ్యాలి అని చూస్తున్నారు? ఎవరితో చేస్తున్నానమ్మా? నీకిష్టమైన అబ్బాయితోనే కదా చేస్తున్నాను. నాకిష్టమైన అబ్బాయా? సూర్య అంటే నీకిష్టమే కదమ్మా. ఆ అబ్బాయి నువ్వు ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే కదా మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించింది. నాకతనంటే ఇష్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడమేంటమ్మా? ఆ అబ్బాయి నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావో నా కళ్ళారా నేను చూశాను కదా. ఏం చూసావు నాన్నమ్మా? నాలుగు రోజుల పరిచయానికి అతన్ని పెళ్లి చేసుకునేంతగా ఇష్టపడతానని ఎలా అనుకున్నావు? నా ఇష్టం మీకు తెలుసు. నన్ను మీ వరకు తీసుకొచ్చింది ఎవరో తెలుసు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఎవరో మీకు తెలుసు. తనని కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకున్నారు? నాకు కొత్త జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి వదిలేసి ఎవరినో ఇష్టపడతాను, అతనితో నా జీవితాన్ని గడపగలను అని ఎలా అనుకున్నారు? అంటే నీ మనసులో ఉన్నది విశ్వా! విశ్వ అంటే నాకు ప్రాణం నానమ్మా. నేను కలిసి 7 అడుగులు నడవాలి అనుకుంటున్నది, కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నది విశ్వతోనే. నేను ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే అందుకు కారణం విశ్వ. ఈ కొత్త జీవితం అతను పెట్టిన భిక్ష. నాకు తెలుసు విశ్వ కూడా నేనంటే ప్రాణం. కానీ నా పెళ్లిని మరొకరితో నిర్ణయించారు అని తెలిసాక నా సంతోషం కోసం తన ప్రేమని చంపుకున్నాడు. అందుకే ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. మరి ఇన్ని రోజులు నాతో ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? ఇంత జరుగుతుంటే
నీ పెళ్లి సూర్యతో చేయాలనుకుంటున్నానని నీకు తెలియదా? తెలిస్తే నేనెందుకు ఒప్పుకుంటాను? నా విశ్వాన్ని ఎందుకలా బాధపడనిస్తాను? మరి నాకెందుకు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావనిపించింది? ఏం సంధ్య, నాన్నమ్మకి తెలియలేదు. విశ్వాన్ని నేను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసుగా. మరి నానమ్మ నా పెళ్లి సూర్యతో చెయ్యాలి అనుకుంటుందని నీకు తెలిసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం దానికి తెలుసా? ఏం సంధ్య, సరస్వతి ప్రేమిస్తుంది సూర్యని అని నాతో చెప్పింది నువ్వే కదా? మాట్లాడవే. వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేయాలని తొందర చేసింది నువ్వే కదా? తన మనసులో ఎవరున్నారో నీకు తెలిసినప్పుడు నాతో ఎందుకు అలా చెప్పావు? ఎందుకు తన దగ్గర ఒకలా నా దగ్గర ఒకలా నాటకం ఆడావు? ఎందుకు సంధ్య ఇలా చేశావు? ఎందుకు విశ్వాన్ని నాకు దూరం చేయాలని చూసావు? నా పెళ్లి విశ్వాతో జరగబోతుంది అని ఆనందపడుతుంటే, లేదు నాన్నమ్మ ఇలా అనుకుంటుంది అని నాతో అయినా ఎందుకు చెప్పలేదు? చెప్పవే. అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుగా ఎందుకున్నావు? అన్నీ మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకునేంత వరకు ఏం చేస్తున్నావు? సూర్యతో పెళ్ళనుకున్నాను, నలుగురికి చెప్పేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నలుగురికి ఏం సమాధానం చెప్పాలి? నానమ్మ ఎవరు ఏమనుకున్నా సరే నా జీవితం విశ్వాతోనే.
విశ్వ లేకుండా నేను బ్రతకలేను. నా జీవితంలోకి విశ్వ రాడు అంటే నాకు ఈ జీవితమే వద్దు. ఏడవకమ్మా, నీ ఇష్టాన్ని నేను కాదంటానా? ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడు నీ మనసులో విశ్వ ఉన్నాడు అని తెలిసిన తర్వాత మరొకరితో నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వు కోరుకున్నట్టే విశ్వతో నీ పెళ్లి జరిపిస్తాను. అలా ఎలా చేస్తావు గ్రాని? సూర్యతో పెళ్ళనుకున్న తర్వాత ఇప్పుడు కాదు అంటే సూర్య ఏమనుకుంటాడు? ఆ అబ్బాయి ఏమైనా అనుకుంటాడు అనుకున్నప్పుడు పరిస్థితి ఇంతవరకు ఎందుకు రానిచ్చావు? సరస్వతి విశ్వని ప్రేమిస్తుందని తెలిసి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? సరస్వతిని విశ్వని ఎందుకు దూరం చేయాలనుకున్నావు? చెప్పు సంధ్య, ఎందుకు ఇలా చేశావు? విశ్వ అంటే నాకెంత ఇష్టమో తెలిసి ఎందుకు మా ఇద్దరిని విడదీయాలి అనుకున్నావు? మాట్లాడవే! సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంది. అలాంటి సరస్వతికి ఎందుకు ఇలా చేశావే? చెప్పు చెప్పు చెప్పవే! నాకు విశ్వ అంటే ప్రాణమే. అందుకే సరస్వతికి దూరం చేసి విశ్వాన్ని నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. తప్ప? నేను ప్రేమించిన విశ్వ నాకు కాకుండా ఎవరికో సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అంటే నువ్వు ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో వాళ్ళిద్దరినీ వేరు చేసి విశ్వని నీ సొంతం చేసుకోవాలనుకున్నావా? అవును. నాకు నా విశ్వ కావాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? నీ స్వార్థం కోసం మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? చేస్తాను.
నాకు నేను ముఖ్యం. నా తర్వాత ఎవరైనా నీ స్వార్థం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావంటే నీలాంటిది బతకూడదు. నిన్నసలు నేను బతకనివ్వలే. సరస్వతి ఒప్పుకుందా? నువ్వంటే తనకిష్టం అందా? నేను పెళ్లి చేసుకుంటాను అందా? తనకి నేనంటే ప్రాణం. సరస్వతి మనసులో నేనున్నానమ్మా. చెప్పానా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అని?